మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాత దర్శనం. మరణాత దర్శనము చూస్తున్న మీకు క్రీస్తునామమున వందనములు. మేము అందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాము. మనుషుడు లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటి కొరకు ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. క్షయమైన వాటి కొరకు కష్టపడమాకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని యేసు ప్రభు తన వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకంటే అక్షయమైన ఆహారము మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. మనుషుడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమున్నది అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి అశాశ్వతమైన వాటికి ప్రాధాన్యతనివ్వక శాశ్వతమైన విలువలు కలిగిన నిత్య జీవానికి మార్గము చూపేదే మరణాత దర్శనం. గత 40 సంవత్సరాలుగా దేవునిచే ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మా నాన్నగారు గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారు వర్తమానమునకు ముందు ఒక భక్తి గీతమును విందాం.
మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీస్సులు సమృద్ధిగా కలుగునుగాక. మరోమారు మీతో ఈ మహాదేవుని దివ్య సందేశం పంచుకునే అవకాశం ఓ గొప్ప ఆధిక్యతగా ఎంచుకుంటున్నాను. ఈ సందేశాలు పాటల ద్వారా, మా మాటల ద్వారా మీ హృదయాల్లోకి, మీ కుటుంబాల్లోకి ప్రవేశిస్తూ ఉండగా అవి మీకెంతో ఆనందం, ఆహ్లాదం, ఆశీర్వాదం, దీవెన కలిగిస్తున్నాయని నమ్ముతున్నాం. ఎంతోమంది చెప్తున్నారు వాళ్ళెంతో దీవించబడుతున్నామని. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరందరూ ఈరోజు దీవించబడాలి, మీ ఇంటిల్లపాది బహుగా వర్ధిల్లాలని మేము కాంక్షిస్తూ ఉన్నాం. యేసు మానవ రూపిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు, అద్భుతమైనటువంటి ప్రబోధనాలు చేశాడు. యేసు చెప్పిన ప్రబోధనాలలో ఎంతో ఆత్మీయ అర్థం, దైవికమైన అర్థం ఇమిడి ఉంది. ఎన్నో దైవిక సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను ఎవరైతే అలవర్చుకుంటారో, తమ జీవితాలకి అన్వయించుకుంటారో, వాళ్ళు గొప్ప ధనికులు అవుతారు. అంటే ఈ లోకపు సొమ్ము పోగు చేసుకున్న ధనికులు కాదు, ఆధ్యాత్మిక నైతిక ధనవంతులు అవుతారు. అట్టి రిచెస్ను మీరు కూడా పోగు చేసుకోవాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. మరి యేసు ప్రబోధనాలు ఉపమాన రూపంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రికార్డు చేయబడగా వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఇది యేసు చెప్పిన 6వ ఉపమానం. ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే మంచి ముత్యాలను కొనాలని వెతుకుతున్నాడంట ఒక వర్తకుడు, ఓ బిజినెస్ మ్యాన్. ఎన్నో ముత్యాలు ఉన్నాయి, కానీ ఒక అమూల్యమైనటువంటి ముత్యాన్ని చూచాడు, కనుగొన్నాడు. దాని కొరకని తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కున్నాడు. ఇది దీని సారాంశం. దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటో మనం ఒకంత ధ్యానం చేద్దాం. చూడండి, మంచి ముత్యాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు జ్ఞాన సముపార్జన, విద్యార్జన ఒక గొప్ప ముత్యం. కాకపోతే దురదృష్టం ఏంటంటే విద్య విజ్ఞాన సంపాదనకు ఉపయోగపడాలి, కానీ విద్యాభ్యాసం చేసి మనాళ్ళు కొంతమంది విజ్ఞానులకు బదులుగా అజ్ఞానం పొందుకుంటున్నారు, నైతికంగా అజ్ఞానం పొందుకుంటున్నారు. వాళ్ళు అభ్యాసం చేసిన విషయంలో, అంశంలో జ్ఞానాన్ని పొందుకోవచ్చు, కానీ వాళ్ళ విద్య వాళ్ళల్లో నైతికమైనటువంటి అజ్ఞానాన్ని, అక్రమాన్ని పెంచితే వాళ్ళ విద్య వాళ్ళని విజ్ఞానవంతులుగా చేయలేదనేగా దాని అర్థం. ముత్యమే అది, విలువైనదే, అది అందమైనదే. ముత్యం అంటే ఎంత అందంగా ఉంటాయండి. మగ పురుషులమైన మనం పెట్టుకోవడం బాగోదు, కానీ పెట్టుకునేటటువంటి స్త్రీమూర్తులను చూస్తే, ఆడపిల్లలను చూస్తే ఎంత ముచ్చట కలుగుతుంది. ఆ ముత్యం తయారు చేసిన విధం తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అది సముద్రంలో ఉన్న ఆల్చెప్పులో ఓ నలకో ఓ ఇసుక రేణువు ఏదో పడి అది చివరికి ఎంత అందమైన, ఎంత విలువైన ముత్యం తయారైందంటే మతిపోయేటంత ఆనందం కలుగుతుంది. నేను ఎన్నో రకాల ముత్యాలు చూశాను, నేను ఎన్నో రంగుల ముత్యాలు చూశాను. బ్లాక్ పర్ల్స్ ఉన్నాయి, గ్రే పర్ల్స్ ఉన్నాయి, పింక్ పర్ల్స్ ఉన్నాయి, వైట్ పర్ల్స్ ఉన్నాయి, క్రీమీ లుకింగ్, ఐవరీ లుకింగ్ పర్ల్స్ ఉన్నాయి. ఇవన్నీ అసలు స్త్రీలు వాటి కోసం ఎంత ప్రాణంగా చూస్తారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. విదేశీయులైనటువంటి మా మిత్రులు కుటుంబాలతో వచ్చినప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటో చెప్పనా, పర్ల్స్ చూడాలంటారు. అందులో నేను చెప్తాను, హైదరాబాదీ పర్ల్స్ అంటే పెద్ద ప్రాచుర్యం పొందాయి, మరి మా హైదరాబాద్లోనే మీరు చూడాలంటాను నేను. ఆ షాపులకి వెళ్ళి వాళ్ళు మతిపోతుంది అసలు ఆ ముత్యాల నిధిని చూస్తేను. మరి ఇలాంటి ముత్యాల లోకంలో ఎన్నో ఉన్నమాట నిజం. నేను ప్రస్తావించినట్లు విద్య, విజ్ఞానం గొప్ప ముత్యాలే. మరి ఆర్ట్ ఉందే, ఆర్టిస్టులు అంటే సంగీతకారులు కానీ, ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు కానీ, వాళ్ళు అందించే ఎంటర్టైన్మెంటు ఈ భూలోకవాసులు ఎన్ని వందల కోట్లుగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉన్నారు చూసారా. ఎంటర్టైన్మెంటు వన్ ఆఫ్ ద బేసిక్ హ్యూమన్ నీడ్స్ కదా. మనందరం ఎంటర్టైన్ చేయబడాలనేటటువంటి కోరికను కలిగినటువంటి వాళ్ళం. ఆ పార్ట్ని ఫిలప్ చేస్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ క్యారెక్టర్ల సంగతి పక్కన పెడితే వాళ్ళ నటనా కౌశల్యంతో
మరి ఎన్నో వందల కోట్ల మందిని మెప్పిస్తున్నారు, ఎంతోమందిని అలరిస్తున్నారు కదా, చాలా ఆహ్లాదం అందిస్తున్నారు. అదో గొప్ప ముత్యమే. ఏది? ఆర్ట్ అనేది గొప్ప ముత్యమే. సంగీతం గొప్ప ముత్యం. సంగీతం ఏంటంటే మతిపోతుందండి బాబు, పరవశనం అయిపోతాం, మైమరిచిపోతాం. కాకపోతే ఆ సంగీతాన్ని సరిగ్గా వాడితే, దైవికంగా వాడితే, శాస్త్రోక్తంగా వాడితే అద్భుతమైనటువంటి క్రియమానలు చేస్తుంది. కానీ ఆ సంగీతాన్ని కాస్త మెల్దిప్పి వంకర చేసి ట్విస్ట్ చేసి వాడారనుకోండి, ఈ కుర్రకారుని గాడిద పిచ్చేస్తుంది. నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాంటి మ్యూజిక్ లోకంలో లేకపోలేదు. అది పాశ్చాత్య దేశాల నుంచి బహు తేలిగ్గా చౌకగా దిగుమతి అయిపోతుంది. అట్లాంటి పనికిమాలినటువంటి పాశ్చాత్య సంగీతానికి ప్రాకులాడవద్దని యవనస్తులైన వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను. అందులో శాస్త్రోక్తమైన, అందమైన, ఆహ్లాదాన్ని ఇచ్చే, ఆశీర్వాదం కలిగించే ముత్యం లాంటి సంగీతం ఉందే, అది పాశ్చాత్య దేశాల్లో ఉన్నా, ప్రాగ్దేశమైన మన దేశంలో ఉన్నా ఆ సంగీతాన్ని ఆదరించాలి, అభిమానించాలి, ఆస్వాదించాల్సిందే. మా సోదరులు ఓ దైవదాసులు అప్పుడప్పుడు మీరు ఈ టీవీ కార్యక్రమాల్లో వింటున్నారు, గొట్టిపాటి యేసుదాస్ గారు. శ్రీ గొట్టిపాటి గారు పద్యాల పాడి రాగాలు తీస్తుంటే ఎంత రుచిగా ఉంటుందో, ఆ పద్యాలలో ఉన్న రుచి